హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా సండే రొటీన్ ఎలా గడిచిందనేది మీతో షేర్ చేసుకుంటానండి. పొద్దున్నే అయితే లేచేసి కొంచెం చాయ్ అట్లా తాగేసి ఇంకా ఇది మిల్లెట్స్తో ఇలా జావలా చేసేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు మా వారు లేచేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆ టైంలో 11కి అలా టిఫిన్ చేస్తే ఇంకా బ్రేక్ఫాస్టే 11కి చేస్తే ఇంకా లంచ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి. అందుకనే లైట్గా ఉంటుంది, హెవీగా ఉండదు, తొందరగా భోజనం చేయొచ్చు అని అయితే వాళ్ళు లేచేటప్పటికైతే ఇట్లా మిల్లెట్స్తోని ఇలా రాగి జావలా అయితే చేసి పెట్టేస్తున్నాను. అండ్ నాకు కుదిరేది కూడా ఇప్పుడేనండి, హాలిడేస్ టైంలోనే. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో కుదరదు పొద్దున్న ఇవ్వడానికి, ఈవినింగ్ టైం అయితే ఇస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే వాళ్ళకి అలా చేసేసాక ఇల్లు తుడిచి ఒత్తేసి బయట ముగ్గు పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇలా దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే నాకు కొంచెం 7 అట్లా అయ్యిందిలేండి. నెక్స్ట్ ఇంకా పనులు ఉంటాయి కదండి, బట్టలు వాష్ చేయడం అవి ఇవిను. అంటే వర్క్ చేసే వాళ్ళకైతే సండేలు సాటర్డేలు హాలిడేస్ ఉంటాయి. మనకి హౌస్ వైఫ్లకి ఏమి ఉండవు కదా, అట్లా హాలిడేస్ సిక్ లీవ్లు అట్లాంటివి ఏమి ఉండవండి. సో అలా ఇంకా దేవుడి దండం పెట్టేసుకున్నాక అయితే ఇంకా రొటీన్ అండి. పాలు వేడి చేసుకుంటున్నాను, తర్వాత చికెన్ చేయడం, తర్వాత పప్పులు ఉప్పులు ఇవన్నీ వేసుకోవడం. మొన్నెప్పుడో తెచ్చాను ఆ ప్రొవిజన్స్, బాటిల్లో అస్సలు వేసేదే లేదు, అవన్నీ వేసుకోవడం, ఇట్లా అన్నీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టానండి, అదే బ్రహ్మముహూర్తంలో పూజ అనేది పెట్టాను కదా. చాలామంది దానికి పాజిటివ్ కామెంట్సే పెడుతున్నారు, చాలా చక్కగా పెడుతున్నారండి. ఎక్కడో రేర్గా ఒక 2 వచ్చి ఉంటాయిలేండి నెగిటివ్ కామెంట్స్. నేను దానికి ఏమీ రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే అందరు ఆలోచనలు ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. దాంట్లో కొంతమంది ఏంటంటే ఒక వెల్ విషర్ లాగా చెప్పారండి. మామూలుగాను ఏంటంటే మార్నింగ్ 4కి లేస్తే హెల్త్కి చాలా మంచిదండి, అంటే మార్నింగ్ 5కి లేస్తే మంచిదండి అనేసి. నేను లేస్తానండి, నేను 5 o'clockకే లేస్తాను, 4 కంటే నేను లేవలేనండి. ఎందుకనంటే నాకు కుదరదు. ఇప్పుడు అందరి బాడీ ఒకే రకంగా అయితే ఉండదు కదా, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కొంతమంది లేవగలరు, కొంతమంది లేవలేరు. కొంతమందికి నైట్ వెంటనే నిద్ర పడుతుంది, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదండి. నేను ఆ సెకండ్ టైపు. నాకు చిన్నప్పటి నుంచి అంతేనండి, నాకు అస్సలు నైట్ టైం నిద్ర పట్టదు, చాలా టైం పట్టేస్తుందండి నిద్ర పట్టేటప్పటికి. అలా అని నేను మధ్యాహ్నం పడుకోవడానికి కూడా భయపడతాను. టైం ఉంటుంది, పడుకోవాలంటే పడుకోవచ్చు, కానీ నేను కొంచెం పడుకోవడానికి భయపడతాను. ఎందుకు భయపడతానంటే, మధ్యాహ్నం పూట ఒక్క హాఫ్ అన్ అవర్ నిద్ర ఆపుకోలేక పడుకున్నాను అని అనుకోండి, నైట్ 1 అయినా సరే నాకు ఇంకా నిద్ర పట్టదండి. అది నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఉండేదే. అది ఏంటో తెలియదు, కానీ ఆ అలవాటు నాకు. నిద్ర అయితే చాలా తక్కువేనండి. మా వారైతే ఎండలో రోడ్డు పైన ఒక చిన్న క్లాత్ వేసినా సరే పడుకుని పోతారు. వాళ్ళకి అది దేవుడి గిఫ్ట్ అనుకోవాలి, గాడ్ గిఫ్ట్. అసలు నిద్ర పట్టడం కూడా అదృష్టం ఉండాలండి బాబోయ్, నాకు అస్సలు నిద్ర పట్టదు. అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేవలేను, నేను 5కే లేస్తానండి. 5కి లేచిన వెంటనే నాకు కంపల్సరీగా కిచెన్లోకే వెళ్ళవలసి వస్తుందండి. ఎందుకంటే 6 to 6:30 కల్లా ఫుడ్, అన్నం అవ్వాలి, కూర అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, మిల్లెట్స్తో జావ్ అంటారు కదా అది అవ్వాలి, పాలు వేడి చేయాలి, నీళ్ళు వేడి చేయాలి, కాఫీలు ఇవ్వాలి, టీలు ఇవ్వాలి, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, పిల్లలకు బాక్సులు ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లల్ని లేపాలి, ఇవన్నీ పనులు ఉంటాయండి. వాళ్ళని రెడీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళంతటా వాళ్ళు రెడీ అయినంత పెద్ద పిల్లలు కాదు, మరి కంప్లీట్గా నా మీద డిపెండ్ అయిపోయినంత చిన్నపిల్లలు కూడా కాదండి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తే వాళ్ళు బట్టలు ప్రెస్ చేసి పెట్టడం అని, వాళ్ళకి జడలు వేయడం అని, రెడీ చేయడం అని, స్కూల్ బస్ దగ్గరికి డ్రాప్ చేయడం అని, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అందుకని ఆ హడావిడిలో నాకు పొద్దున్న దీపం పెట్టుకోవడానికి కుదరదు గనక ఒక 9 అలా అయిపోతుందండి. అంతేకాని నేను దీపం పెట్టననే కాదు, ఎవరో ఒకరు చెప్పారు, యూట్యూబ్ ఉన్నది కదా అని ఏమొస్తే అదే మాట్లాడుతున్నావు, పెడితే 5 నుంచి 6 లోపు పెట్టు, లేకుంటే పెట్టడం మానే అనేసి. సరేలేండి, ఇప్పుడు నేను 5 నుంచి 6 లోపు దీపం పెట్టుకొని కూర్చుంటే నా పిల్లలకి ఎవరండి అన్నీ చేసి వండి పెడతారు చెప్పండి.
సర్లేండి, ఒక్కొక్కరు ఇంకా ఒక్కొక్క రకంగా ఉంటారు. అది నేనేమి చేయలేను. మేబీ పిల్లలకి స్కూల్ ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయంటే అందరూ గూడా 7 కల్లా స్కూల్ బసెస్ వచ్చి ఎక్కేస్తున్నారండి. ఇంక తప్పదు, ఇంకా స్కూల్స్ అన్నీ అదే పరిస్థితి. 7:00 కల్లా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోవాలంటే మనం ఎప్పుడు లేవాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడు పెట్టాలి చెప్పండి? ఇవన్నీ అనుకుని కూర్చొని మనం లేదు మనకి దీపాలు, ధూపాలే కంపల్సరీ అనంటే ఇబ్బంది కదండీ. నాకు పూజ అంటే ఇష్టమండి. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఎర్లీ మార్నింగ్ పూజ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇల్లంతా కాముగా ఉంటది. బయట పక్షుల సౌండ్ వినిపిస్తది. చీకటి చీకటిగా ఉంటుంది. చాలా బావుంటుందండి. కానీ చెయ్యలేనండి ఎర్లీ మార్నింగు. అలా అని నేను మరీ 12కి అదే 11, 12, 1 వరకు కూడా ఉండనండి. 9 కల్లా కంప్లీట్ చేసేస్తాను. తప్పదు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో, ఇంకా ఇదే అంటే చిన్నగా చెప్దాం అనుకున్నాను. కొంతమంది తప్పుగా కాదులెండి. చెప్పాను కదా! ఎవరో ఇద్దరే మరీ నెగెటివ్‌గా మాట్లాడారు, కానీ రిమైనింగ్ అందరేంటంటే నాకో సజెషన్ ఇచ్చేలాగా చెప్పారండి. మరీ ఎక్కువ లేట్ చేయొద్దు అంటే నేను అంత లేట్ ఏమీ చేయనండి. కొంతమంది నా మంచి కోసమే చెప్పారు. ఎర్లీ మార్నింగ్ లేవండి, హెల్తీగా ఉంటారు. అంటే మనకేమీ ప్రాబ్లమ్స్ కూడా రావు. హెల్త్ కూడా బావుంటదని. నేను ఎర్లీ మార్నింగే లేస్తానండి. 5కే లేస్తాను. బట్ 5 కన్నా ముందైతే నేను ఇంకా లేవలేను. ఇది నా ఆన్సర్ అనమాట ఆ వీడియోకి. కొన్ని కామెంట్స్‌కి ఈ ఆన్సర్ అండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఐయామ్ సారీ. అండ్ ఈ కిచెన్ దగ్గర ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదంతా అయితే విండో అండి. అంటే ఆ వీడియో వెళ్ళిపోయిందిలేండి. ఆ విండో దగ్గర ఎంత డస్ట్ ఉంటుందో తెలియదండి. అది నేనైతే క్లీన్ చేయలేను. మా వారే క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేయడం అనేది నేను షూట్ చేయలేదు. ఎందుకంటే మా ఆయన ముందే అనేసారు, "నువ్వు షూట్ చేసావంటే నేను క్లీన్ చేయను" అని. నాకు ఇప్పుడు వీడియో కన్నా ముఖ్యం ఏంటంటే అది క్లీన్ అవ్వడం. నేను అది చెయ్యలేనండి. అటు కారిడార్ వైపు నించొని చేస్తే నాకు అందదు. ఇటు కిచెన్ వైపు అయితే అసలే అందదండి. ఎందుకంటే మధ్యలో ఆ స్టవ్ పెట్టింది వస్తుంది కదా, ఆ ప్లాట్ఫామ్ అస్సలు అందదు. చైర్ వేసుకొని చేద్దామంటే జారిపోతానేమో అని భయం అండి. అంటే అక్కడ స్టవ్ ఉంది కనుక చిమ్నీ ఉన్నా సరే స్టవ్ ఉన్న దగ్గర కంపల్సరీగా విండోస్ ఉంటే పాడైపోతాయండి, జిగురులాగా పట్టేస్తుంది. అందుకే ఇంక అతనితోని క్లీన్ చేయించుకున్నాను. ఈ కిచెన్ విండోతో నా ఉగాది క్లీనింగ్ అంతా అయిపోయిందండి. మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా చిన్న చిన్నవంటారా, అవి ఇంక ఎవ్రీడే చేస్తూనే ఉంటానులేండి. అందుకే నాకు కొంచెం క్లీనింగ్ విషయంలో తక్కువ పని ఉంటుందండి, ఎక్కువగా ఏమీ ఉండదు. అవన్నీ అయిపోయాక క్లీనింగ్, మధ్యాహ్నం భోజనం అయ్యాక సాయంత్రం ఇట్లా శనగలను అయితే నానబెట్టి ఉంచానండి. ఇవి పొద్దున్నే నానబెట్టేస్తాను నేను. నెక్స్ట్ డే పిల్లలకు కూడా స్కూల్కి యూజ్ అవుతుందని. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదా. ఇంకా హాఫ్ డే అని ఏమైతే చెప్పలేదండి, ఫుల్ డేసే ఉన్నాయి. స్కూల్ ఇద్దరికి స్కూల్స్ ఉన్నాయి. సో కొంచెం దాంట్లో కొంచెం శనగలు తీసేసి ఇలా నానబెట్టేసాను. పొద్దున్నే నానబెట్టేసి 5 విజిల్స్ అయితే రప్పించానండి. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒకటైతే పెడతాం కదా అందరం. నేనైతే పొద్దున్న ఏదైనా టిఫిన్ చేస్తే అదే టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం కూడా సాయంత్రం కూడా చేసి పెడతానండి. అంటే ఇడ్లీ కానీ దోశ అని అలాంటివి ఏమీ లేనప్పుడు ఇట్లాంటివి ఇంట్లోనే చిన్న చిన్నవి అయితే చేస్తాను. ఈ వేడిగా అదే బాయిల్ అయిపోయిన శనగల్లో కొంచెం గీ, కారం, చిటికెడు పసుపు అండి. పసుపు అయితే చాలా తక్కువలండి. సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, కొంచెం ఆమ్చూర్ పౌడరు అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నా దగ్గర లేవు, ఉంటే మాత్రం మళ్ళీ చిన్నగా చాప్ చేసిన టమాటో, ఇంకొన్ని నిమ్మకాయ రసం అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అదొకటి లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్కి ఇది చాలా మంచిది కూడానండి. ఇది నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ అదంతా అయిపోయాక మీతో అయితే నేను ఎప్పుడు కూడా మా వాషింగ్ ఏరియాని షేర్ చేసుకోలేదు కదా. ఈ బాల్కనీదైతే నేను ఎప్పుడూ అంటే స్టార్టింగ్లో షేర్ చేసుకున్నానండి, మొత్తం క్లీన్ చేసేటప్పుడు. దాని తర్వాత ఎప్పుడు కూడా ఇది నేను వీడియోలో చూపేయలేదు. మాకు ఒక చిన్న 2 బాల్కనీస్ ఉంటాయండి. ఒక బాల్కనీ వైపు అయితే మొత్తం ఫ్లవర్స్ అంటే ప్లాంట్స్ పెడతాను, అది అక్కడ వెంటిలేషన్ వస్తుంది. ఇంకొక డైనింగ్ రూమ్ వైపు ఒక చిన్న బాల్కనీ వస్తుందండి. అదేంటంటే వాషింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా నేను కొంచెం బట్టలు వాష్ చేసిన వెంటనే డ్రైగా చేసేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఏంటంటే అంటే ఏదైనా ఆడుకోవడానికి వెళ్తుంటారు, ఈ వాటర్తో ఏమైనా ఆడితే ఆ బాల్కనీలోకి ఆడి మళ్ళీ అదంతా ఈ డైనింగ్ రూమ్లోకి తొక్కుకుంటూ వస్తారు. అందుకంటే అదంతా డ్రైగానే చేసి ఉంచుతాను. అండ్ చిన్న చిన్న క్రాఫ్ట్ లాగా చేసి అయితే అట్లా పెట్టుకున్నానండి. ఇదైతే అక్రిలిక్ కలర్ పెయింట్తోనే వేసుకున్నాను.
ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అట్లా అయితే వేసుకున్నానండి. వాల్ పైన వేస్తారు. దీంట్లో కలర్స్ ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఎందుకులే ఇంకా అది ఓవర్గా ఎక్కువ అయిపోతుందని అయితే చేయలేదు. ఇవైతే చిన్న చిన్న వుడ్ అండి. ఇవి ఏంటంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చిన్న చిన్న వుడ్ పడేస్తూ ఉంటారు కదా, ఆ వుడ్ పీసెస్ పైన అక్రిలిక్ కలర్స్తో ఇట్లా డిజైన్ చేసుకున్నాను. పెయింటింగ్ అయితే నాకు ఇంట్లో కూడా కొన్ని వాల్స్ ఖాళీగా ఉంటాయి కదండి, కార్నర్స్, అక్కడ అయితే నాకు పెయింటింగ్ వెయ్యాలని అనిపిస్తుంది. బట్ మా ఆయన చూసే చూపుకి భయపడిపోతాను నేను. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, మరీ మనం అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కదా, చిన్నది ఏదైనా రాంగ్ అయితే కలర్ పోదు, అనవసరంగా గోడలు పాడైతే అని భయం. బట్ ఇలాంటి బాల్కనీలో అయితే నన్ను ఎవ్వరు ఏమన్నారు, ఇది నాదే ఇంకా సామ్రాజ్యం. ఎందుకంటే అక్కడ చిన్న ప్రాబ్లం అయినా సరే పెద్దగా మా వారు పట్టించుకోరులేండి. ఒకవైపు అలా ఫ్లవర్స్ డిజైన్ వేశాను, ఇంకో వైపు ఏంటంటే వార్లీ పెయింటింగ్ క్లాసికల్ డ్యాన్స్ లాగా అయితే వేసుకున్నాను. చాలా బాగుందండి. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. అంటే ఇదే పెయింటింగ్ వేయమని చెప్పను, మీకు నచ్చిన పెయింటింగ్స్ ఇల్లంతా పాడు చేసుకోకుండా ఏదో ఒక కార్నర్లో ఇలా వేస్తే హ్యాపీనెస్ బాగుంటుందండి. అండ్ మన మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను ఎవ్రీ వీడియోలో అయితే చెప్తా ఉంటాను. ఇదైతే నాది ఒక స్మాల్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.